ఖమ్మం ఆరోగ్య ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో శంకర్ నాయక్ అనే వ్యక్తి మృతి చెందాడని కుటుంబీకులు ఆందోళనకు దిగారు. బర్లగూడెంకి చెందిన బానోద్ శంకర్ నాయక్ జ్వరంతో గత రాత్రి ఆరోగ్య ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో అతను మృతి చెందాడు. దీంతో శంకర్ నాయక్కు డాక్టర్లు సరైన వైద్యం అందించకపోవడంతోనే మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ట్రీట్మెంట్ అని నిన్న నైట్ వచ్చినాం. నైట్ ట్రీట్మెంట్ చేసిరు. ఎర్లీ మార్నింగ్ రాగానే ఇక్కడ మీ పేషెంట్ అంటే మా చనిపోయినని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము లోపల ఐసీయూకి వెళ్తే మాకు నెట్టేస్తున్నారు బయటికి. ఎందుకు నెట్టేస్తున్నారంటే మా పేషెంట్ ఉన్నారు, మీరు ఎందుకు డాక్టర్ గారు అంటున్నాగా ఏం చేసుకుంటారు చేసుకోండి, మీరు ఏం చేసుకుంటారు డాక్టర్ గారు. ఇలాంటి డాక్టర్ ఉన్నాగా ఈ పేషెంట్ ఎలా వస్తారు, ఇక్కడ ఎలా బతుకుతారు? మేము వచ్చేది ఆరోగ్యం మంచి చేయించుకుందామని వస్తున్నాం కదా. డాక్టర్ గారు మరి రియాక్ట్ అయ్యి మళ్ళీ మా పేషెంట్ని మా వాళ్ళు వెళ్తే మీరు రేప్ కేసు కేసు పెడతానని డైరెక్ట్ డాక్టర్ బెదిరిస్తున్నారు మాకు. అసలు ఏం న్యాయం చేస్తారు డాక్టర్? నిన్న కూడా మా వాళ్ళు అంతే నడుచుకుంటూ వచ్చిన పేషెంట్ని చంపేస్తున్నారు ఇక్కడ. అది వాళ్ళు ఏం చదువుకున్నారు, ఏంది అసలు ఏం చేసుకుంటారని అంటారు డాక్టర్ గారు? ఆర్ఎంపీ డాక్టర్ బెటర్ వీళ్ళకంటే. వాళ్ళు కొంచెం ట్రీట్మెంట్ చేసి మంచి చేస్తున్నారు, వీళ్ళు డైరెక్ట్ చంపేస్తున్నారు ఇక్కడికి వస్తుంటే. మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ పోలీసు వాళ్ళు, సరే పోలీసు వాళ్ళు ఇస్తున్నారు. పోలీసు వాళ్ళు మేము